సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ తోని ఆయన మాస్ సత్తా ఏందనేది చూపించిరు. గత కొంతకాలం సంది సూపర్ స్టార్ నటించిన సినిమాలు పెద్దగా మెప్పిస్తలేవు. కానీ జైలర్ మటుకు వచ్చిన తర్వాత నెల్సన్ దర్శకత్వంలో అభిమానుల ఆకలిని తీర్చిందనే చెప్పుకోవాలి. జైలర్ సినిమాతోని మళ్ళా తిరిగి ఫామ్లకు వచ్చిన రజనీకాంత్ ఈ సంవత్సరం వెట్టాయంతోని అందరినీ అలరించిండు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆయన లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమాలో నటిస్తున్నాడంట. ఇక ఆ తర్వాత జైలర్ 2లా సినిమాలో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ముఖ్యంగా రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయం అధికారికంగా చెప్పేసరికి అభిమానులు సైతం అంచనాలు గట్టిగా పెట్టుకున్నారంట. ఇక అందుకు దగ్గట్టుగానే జైలర్ 2ల యాక్షన్ సన్నివేశాలు లెక్క దగ్గకుండా చూస్తున్నాడంట నెల్సన్. ఇక మొదటి భాగంలో యాక్షన్ సన్నివేశాలకు వేరే లెవెల్ స్పందన వచ్చింది. ఇప్పుడు అంతకు మించి రెండవ భాగంలో చెయ్యాలని ఫైట్లు పెడుతున్నాడంట. ఇక ఇప్పుడు యాక్షన్తో పాటుగా జైలర్ 2లా గ్లామర్ తోని ఇట్లా అభిమానులను ఖుషి చేయనికే చూస్తున్నాడంట. అందుకే కేజీఎఫ్ మొదటి భాగం రెండు భాగంలో నటించిన శ్రీనిధి శెట్టిని ఎంపిక చేసిండంట. అయితే కేజీఎఫ్ తరహాల బ్లాక్ బస్టర్ హిట్లా అందుకున్న అమ్మడు ఇప్పుడు చేసే సినిమాలకు సంబంధమే లేకపోయి ఇట్టు కొట్టినాం కదా అన్ని సినిమాలు వేయాలి అని అనుకుంటలేదు పాప. ఈ ఎంపికలు ఆచి తూచి కథలను ఎంపిక చేసుకుంటున్నది. ఇక తెలుగులో ఎన్ని అవకాశాలు వచ్చినప్పటికీ అమ్మడు కేవలం నానితోని హిట్ 3, సిద్ధు జొన్నలగడ్డతోని తెలుసు కదా సినిమాలు మాత్రమే నటిస్తున్నది. ఇక అట్లా చూసుకుంటే శ్రీనిధి అసలు ఈ సినిమాలో ఉన్నది అని అంటే ఏదో ప్రత్యేకంగా ఉన్నట్టే లెక్క అని చూపియాలని ప్రయత్నిస్తున్నది. ఇక అంతేకాదు ఇక కేజీఎఫ్ తరహాల గిసువంటి సూపర్ హిట్ సినిమాల మళ్ళా నటిస్తున్నది అని అంటే ఈమెకు కలిసి వచ్చే అవకాశం ఉన్నదని చెప్పుకోవచ్చు. అంశాలన్నీ స్పష్టంగా ఊపడుతున్నాయి. మళ్ళీ శ్రీనిధి శెట్టితో పాటుగా ఈ సినిమాల తమన్నా గిట్లా నటిస్తున్నదంట. ఇక చూసిర్రా అటు యాక్షన్ ఇటు గ్లామర్ గిట్లా వేరే లెవెల్లో ఉండబోతున్నదని అర్థమవుతుంది. ఇక అట్లా చూసుకుంటే ఇప్పుడు శ్రీనిధి శెట్టికి ఈ సినిమా మళ్ళసారి కలిసి వచ్చే అవకాశాలు ఎంతవరకునే అంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగు గంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.